మౌన పోరాటం మౌన పోరాటం. చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణ్ రాముడికి? ఆయనకి బాగానే ఉందా? మామూలు మనిషి అయినట్టేనా? మామూలుగానే నడుస్తారా, మాట్లాడతారా? నేను ఇప్పుడు చెప్పేది విని ఎవరూ పానిక్ అవ్వద్దు. కళ్యాణరాముడికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల ఆయన బ్రెయిన్లో న్యూరాన్స్ వర్క్ చేయడం తగ్గిపోయింది. దానివల్ల బాడీలో మిగతా పార్ట్స్కి అది సరిగా సిగ్నల్స్ పంపించడం లేదు. దాంతో ఆయన మాట్లాడలేడు, కాళ్ళు చేతులు కదపలేడు. కంప్లీట్గా వీల్ చైర్లో కానీ బెడ్లో కానీ ఉండాలి. డాక్టర్, ఏంటి దారుణం? ఆయన లేవలేరా? అయ్యో మావయ్య, అక్క, ఆయన మాట్లాడలేరంట. కాళ్ళ చేతిలో పని చేయబట్ట. అంటే ఇంక జీవితంతో ఆయన మనసు మీద పడి ఉండాల్సిందేనా? దేవుడా, ఏంటి అన్యాయం? అయ్యో జానకి గారు, మీరు కొంచెం ఓపిక పట్టండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇంకేం చెప్తారు డాక్టర్? అయిపోయింది. నా దేవుడు మూలన పడిపోయాక ఇంకా నేను బతికుండడం దండగా. జానకి ప్లీజ్, డాక్టర్ గారు ఇంకేదో చెప్తున్నారు, చెప్పనివ్వు. అమ్మా జానకి, డాక్టర్ గారు ఆ జబ్బుకు మంది ఏదో చెప్తారనుకుంటా, చెప్పనివమ్మా. చూడండి, రేపే పేషెంట్ని డిశ్చార్జ్ చేసేస్తాం. ఆయనకి దీనికోసం ఇచ్చే మందులు చాలా తక్కువ. ఇది ఓన్లీ ఫిజియోథెరపీ వల్ల బ్రెయిన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజుల వల్ల మాత్రమే కోలుకునే అవకాశం ఉంది. మీరు రోజు నేనిచ్చే మెడిసిన్స్ని వాడుతూ ఫిజియోథెరపీ చేయించాలి. అంటే రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఫిజియోథెరపీ చేయించాలా డాక్టర్ గారు? అక్కర్లేదు, నేను ఫిజియోథెరపిస్ట్ని సజెస్ట్ చేస్తాను. ఆయన రోజు వచ్చి థెరపీ చేసి వెళ్తారు. దాంతోపాటు మీరు ఇంట్లో చేయించాల్సిన ఎక్సర్సైజులు కూడా చెప్తారు. అవన్నీ చేయించడం వల్ల బెటర్మెంట్ ఉంటుంది. అలా చేయించడం వల్ల అతను ఎన్ని రోజుల్లో కోలుకుంటాడు? రోజుల్లో కాదు, నెలలు పట్టొచ్చు. ఒకవేళ ఆయన బ్రెయిన్ త్వరగా యాక్టివేట్ అయితే మాత్రం ఏమో చెప్పలేం. మీరు అన్నట్టు రోజుల్లోనే నార్మల్ కండిషన్కి రావచ్చు. అవుతారా? ఆయన మామూలు మనిషి అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఆయనేం కోమాలోకి వెళ్ళలేదు. మీ మాటలకు స్పందించగలడు, కానీ మాట్లాడలేడు. ఒక రకంగా చెప్పాలంటే మా ట్రీట్మెంట్ కంటే మీరు ఆయనకు చెప్పే ధైర్యమైన మాటలు, మీ గట్టి సంకల్పంతోనే ఆయన మామూలు మనిషి కాగలడు. ఆయనతో మోటివేటివ్గా మాట్లాడుతూ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉండాలి. చేయిస్తాం డాక్టర్ గారు, అన్నీ చేయిస్తాం. తొందరలోనే ఆయన మామూలు మనిషి అవుతారు. గ్రేట్. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాను. 1 వీక్ ఒకసారి హాస్పిటల్కి తీసుకొచ్చి చెకప్ చేయించుకోవాలి. అలాగే డాక్టర్ గారు. జానకి జానకి పదండమ్మా. ఏంటి నీ డౌట్? ద్వారక ఖచ్చితంగా అదే రూట్ లో వస్తాడని గ్యారెంటీ ఏంటి? వస్తాడు. ఎందుకంటే 2 రోజులుగా నేను ద్వారకని ఫాలో చేసి తను ఏ రూట్ లో స్టేషన్ కి వెళ్తున్నాడో, ఎటు నుంచి ఇంటికి వెళ్తున్నాడో మొత్తం అబ్జర్వ్ చేశాను. అతను ఇదే టైంకి ఇదే రూట్ లో వెళ్తాడు. ఇప్పుడు కూడా ఇదే రూట్ లో వస్తాడు. ఏంటో నీ కష్టం. ఒక్క ఇన్సిడెంట్ తో లవ్ లో పడిపోయావు, కానీ ఆ లవ్ ని చెప్పడానికి మాత్రం ఒక్కసారి కూడా ధైర్యం చేయలేకపోతున్నావు. ఏం చేయమంటావే? అతను పోలీస్ ఆఫీసర్. జనరల్ గా పోలీసులందరికీ కొంచెం స్టబర్న్ మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళంత తేలిగ్గా వాళ్ళ మనసులో ఉన్నదేంటో బయట పెట్టరు. నేను తొందరపడి నా లవ్ ని చెప్పేస్తే అతను కాదంటాడో అవునంటాడో తెలియట్లేదే. అందుకే నేను తొందరపడి చెప్పలేకపోతున్నాను. చెప్పేస్తే అతను అవునంటే పర్వాలేదు, కాదంటే భరించటం నా వల్ల కాదు. అందుకే నిదానంగా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటావు. అవునే,
స్లోగా ఫ్రెండ్షిప్ చేసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చాకే నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. సరే సరే, ఇంతకీ ఇప్పుడేంటి ప్లాన్? ఏముంది, నా కార్లో ఇంజిన్కి వచ్చే పెట్రోల్ కనెక్షన్ ని కట్ చేసి పడేస్తాను. ఇప్పుడు అతను బైక్ మీద వస్తాడు, నా కార్ చెక్ చేస్తాడు, తప్పనిసరిగా నాకు లిఫ్ట్ ఇస్తాడు. ఏ అతను వస్తున్నాడే. అవునా? నువ్వు అలా మాట్లాడుతూ ఉండు. అతను నన్ను చూసి బైక్ ఆపుతాడు. ఆపితే నా మీద ఇష్టం ఉన్నట్టు, మరి ఆపకపోతే లేనట్టా? షష్, నువ్వు నోరు ముయ్యమన్నట్టు. వెచ్చి వెచ్చి వెచ్చి. ఏ రుద్ర, వాట్ హ్యాపెన్? మాట్లాడవేంటి? హలో? అతను నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయాడా? అంటే ప్లీజ్ నువ్వేమి మాట్లాడుకో, ఆ మాట నేను తట్టుకోలేను. ఏ, ద్వారకా వస్తున్నాడే. అవునా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అలాగే. హలో సార్. నేనేదో అర్జెన్సీలో వెళ్తూ నిన్ను గమనించలేదు. డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఏంటి ఇక్కడున్నావు? అది నా కార్ రిపేర్కి వచ్చింది సార్. అదేంటి, మనం అనుకోకుండా ఎప్పుడు కలిసినా ఏదో ఒక ప్రాబ్లంతో కలుస్తున్నాం. ఇప్పుడు కార్ రిపేర్ అంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అయ్యో సార్, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, అది మెకానిక్ని తీసుకుని వస్తుంది. కాకపోతే అది వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేను. నాకు అర్జెంట్ పనుంది సార్, అది కూడా మీ పోలీస్ స్టేషన్ పక్కనే. అవునా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాకు లిఫ్ట్ ఇస్తారా? నేనా? అదేంటి సార్ అలా అంటారు? ఎంత అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే? నువ్వు అందంగానే ఉన్నావు, కానీ మనల్ని చూసే జనాలు చేసే స్టోరీస్ చాలా చండాలంగా ఉంటాయి. సార్, స్టోరీలు అల్లటానికి మీరే ఉండక్కర్లేదు. యాప్ లో బైక్ బుక్ చేసుకుని వెళ్తున్నా చాలు, చాలా స్టోరీస్ అల్లేస్తారు. నాకు అలాంటి వాళ్ళంటే లెక్కలేదు సో. ప్లీజ్ సార్, లిఫ్ట్ ఇవ్వండి. దారిలో నేను రాసే క్రైమ్ స్టోరీకి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసేసుకుంటాను. ఓకే. అవును, బట్ నువ్వు నాతో పాటు వచ్చేస్తే మీ ఫ్రెండ్కి కార్కి ఎవరిస్తారు? ఆ, అంటే తన దగ్గర స్పేర్ కీస్ ఉన్నాయి సార్. ఓకే, ఎక్కు. సార్, నేను మీ భుజం మీద చేయి వేయచ్చు సార్? ఎందుకు? అంటే మీరు బ్రేక్ వేసినా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా డైరెక్ట్ గా మిమ్మల్ని గుద్దుకుంటాను కదా, మరి గుద్దుకోవడం బెటరా చేయి వేయడం బెటరా? వద్దులే, చేయి వేయడమే బెటర్. వేసుకో. మ్.